రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం రామన్నగూడెం ప్రజలు మా భూములు మాకే దక్కాలని చెప్పని 1953 నుంచి అనాదిగా వాళ్ళ తాతల ముత్తాతల నుంచి సంక్రమించినటువంటి భూమిని ఇటు ప్రభుత్వ అధికారులు ఫారెస్ట్ అధికారులు స్వాధీనపరుచుకొని వాటి నుంచి ఖాళీ చేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటవీ అధికారుల కాడికి పోతేనేమో అది మన రెవెన్యూ అధికారుల మీద చెప్తున్నారు. రెవెన్యూ అధికారుల మీద పోతేనేమో అటవీ అధికారుల పేరు చెప్తున్నారు. వాళ్ళని చదువుకు లేని అమాయకులుగా ఉన్నటువంటి గిరిజనుల్ని ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ ఫారెస్ట్ అధికారులు అలాగనే రెవెన్యూ అధికారులు పోలీసులతోటి వారిని ఇబ్బందులు పెడుతూ ఆ భూమి నుంచి ఖాళీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెవెన్యూ అధికారులారా అలాగే ఫారెస్ట్ అధికారులు గారా, మీరు వాళ్ళకి కొత్తగా భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళేమో పోడు కొత్తగా కొట్టుకోలేదు. గత అనేక సంవత్సరాలుగా తాతల ముత్తాతల నుంచి సంక్రమించినటువంటి వారి భూమిని మీరు వారి జోలికి పోవద్దు, వాళ్ళ భూమిని వారికి అప్పచెప్పాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 రోజులుగా ఈరోజు పిల్ల పాపలు ముసలి ముతక అందరూ కూడా ఈరోజు కట్టుబట్టలతోటి ఆ గ్రామాన్ని వదిలిపెట్టొచ్చి ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తుంటే, శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే 3 మంత్రులై ఉండి చెవులుండి కళ్ళుండి వినలేని అలానే చూడలేని గుడ్డి చెవిటి మంత్రులారా, మీరు ఈ పరిస్థితిని చూసి తెలుసుకొని వారికి న్యాయం చేయాలా. అలాగనే గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేలు కూడా మీరు ఆలోచన చేయాలా. మీ బిడ్డలు మీకు ఓటేసి గెలిపించిన వారిని మీరు నిర్లక్ష్యం చేయొద్దు, వారి పక్షాన్ని నిలబడండి, వారికి రావాల్సిన భూమిని వారికి దక్కే విధంగా చేయండి అని చెప్పని ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ప్రభుత్వ అధికారులు 10 రోజులలో వారికి హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకోకపోతే జాగృతి పక్షాన ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పోరాటంలో పాల్గొని వారికి న్యాయం జరిగేంత వరకు కూడా వారికి అండగా నిలుస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.